దేవుడంట మనల్ని ఆశీర్వదించటానికి పిలిచాడు. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఆశీర్వదించటానికి. ఏ విషయంలో? భూమి మీద నీకు ఏ విధమైన కొరత లేకుండా, కలత లేకోకుండా నిన్ను ఫుల్ఫిల్ చేయటానికి, నిన్ను బహుగా ఆశీర్వదించటానికి, తరతరాలు క్షేమాభివృద్ధిగా నిన్ను నింపటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు మనతో ఏం చెబుతున్నాడంటే, మీరు ఆశీర్వదింపబడటానికి పిలువబడి ఉన్నారు గనక కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయొద్దు, దూషణకి ప్రతి దూషణ ఎవనికిని చేయొద్దు. మనకి ఎవరైనా కీడు చేస్తే మనం వారిని క్షమించాలి. అమెరికా దేశంలో భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్ అంట, ఇద్దరు మంచి డాక్టర్స్ అంట. వాళ్ళకి ఒక్కగానొక్క కుమారుడు అంట. ఆ కుమారుడు పెరిగి పెద్ద అవుతున్నాడు. ఈ లోపు ఏం జరిగిందంటే అతన్ని పట్టుకొని కిడ్నాప్ చేసేసారంట. ఆ పిల్లోడిని కిడ్నాప్ చేశారు డబ్బు కోసమని. సరే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పట్టుకున్న వెళ్ళిన వాళ్ళు ఒక అతను ఈ పిల్లోడిని చంపేసేసేసాడు. ఆ డాక్టర్ గారి కుమారుడిని చంపేసి, తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే, డబ్బు కోసం పట్టుకొని వెళ్ళారు. డబ్బు అడిగినట్టయితే ఇచ్చేవాళ్ళేమో బహుశా. ఆ పిల్లోడిని చంపేసేసారు. చంపేసిన తర్వాత చంపారు తెలిసిపోయిన తర్వాత అతనికి జైలు శిక్ష వేశారు అమెరికా దేశంలో. ఇది నిజంగా జరిగింది. అతనికి జైలు శిక్ష వేసిన తర్వాత ఒకరోజు ఈ తల్లిదండ్రులు, ఇవ్వబడిన బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారు కదా, జైలుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట. వాళ్ళ అబ్బాయిని చంపిన వ్యక్తితో మాట్లాడారంట. ఏమని మాట్లాడారంటే, బాబు మా పిల్లోడిని ఎందుకు చంపావని మేము నిన్ను అడగం, అయితే ఒకటి అడుగుతాం, మేము చెప్పిన మాటను వింటావా అని అతనితో అన్నాడంట. ఏంటంటే నిన్ను మేము పెంచుకుంటాం, మా యావదాస్తికి నువ్వే వారసుడివి, చనిపోయిన నా కొడుకుని ఎడదిరిగి నేను తెచ్చుకోలేను, నువ్వు మాకు వారసుడిగా ఉండయ్యా అని ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆ వ్యక్తి బోర్ని ఆడవటం మొదలుపెట్టాడట. ఎవరైనా కక్ష, ప్రతీకారం, ద్వేషం, విధ్వంసం సృష్టిస్తారన్నమాట. ఏదన్నా జరిగితే నా బిడ్డను అంతటోడువా, నా బిడ్డను కొట్టి అంతటోడువా, చంపే అంతటోడువా అని ఉగ్రులు అయిపోతాం. మనం ఉగ్రులు అయిపోతాం కదా. కానీ ఆ భార్యాభర్తలు వెళ్ళి వాళ్ళ కొడుకుని చంపినోడితో అన్నారంట, చచ్చిపోయిన నా కొడుకుని ఎడతిరిగి మేము తెచ్చుకోలేము, మా కోరిక ఒకటి చెబుతాం వినయ్యా, నువ్వు మా కుమారుడిగా ఉండు, మా యావదాస్తికి నువ్వే వారసుడిగా ఉండు అని చెప్పారట. చూడండి, ఆ వ్యక్తికి ఎంతో మార్పు వచ్చిందంట. అంతే. దానివల్ల ఏంటంటే జైలర్ గారు అడిగారంట, ఏంటి మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, అతను ఏదన్నా చేయమని అడగాలి కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మేము దేవుని యందు విశ్వాసం ఉంచామండి, శత్రువును కూడా క్షమించి హింసపెట్టిన వాని కొరకు కూడా దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. మరి మేము అతన్ని క్షమించకపోతే దేవుడు మమ్మల్ని ఎలా క్షమిస్తాడు? రేపు యేసయ్య ఎదుట మేము నిలబడాలి. శత్రువుని క్షమించాం ప్రభు అని దేవుని ఎదుట మేము చెప్పగలిగి ఉండాలి కదా. అందుకని మేము అతన్ని క్షమించామని ఆ జైలర్ గారితో చెప్పారంట ఆ తల్లిదండ్రులు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కుదిరితే వచ్చి ప్రార్థనలో కూర్చోవడం గొప్ప విషయం ఏం కాదు. కుదిరితే ఎవరైనా వస్తారు. మూలన ఉన్న అదిగో రోడ్డు అవతల ఉన్న ముసలమ్మ కూడా వచ్చి కూర్చుంది. అర్థమవుతుందా? కుదిరితే కదా, కుదుర్చుకొని రావాలి దేవుని సన్నిధికి. నీకు ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టుకొని, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఈరోజు నేను దేవుని సన్నిధిలో దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి, ఇదిగో దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మరి నా ప్రవర్తన ఎలా ఉంది అని నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు వాళ్ళని వీళ్ళని సరి చేయటం కాదు, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి ముందు. అందుకని యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలిచినప్పుడు కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. దీవించండి. నువ్వు ఇచ్చే కానుక కాదు దేవుడికి కావాల్సింది, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా లేదా అనేది ఉండాలన్నమాట. కీడుకు ప్రతి కీడు, దోషణ ప్రతి దోషణ చేయక దీవించండి అన్నాడు. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అబ్రహామా, నీవు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు అన్నాడు. కానీ నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారని అనలా, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు అన్నాడు. యాకోబుతో ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎవరు శపిస్తే వారు శపించబడతారు అన్నాడు. నిన్ను శపించమని దేవుని బిడ్డల నోటమ్మటి శాపవచనాలు రాకూడదు, బూతులు రాకూడదు, కీడుకు ప్రతి కీడు చేయాలని మీరు అనుకోవద్దు.
మీరు శత్రువులను కూడా ప్రేమించాలి, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అప్పుడే మీకు నిజమైనటువంటి ఆశీర్వాదం అనేది మీకు వస్తుంది. ప్రభు వైపు చూడండి. వీడు ఇతరులను రక్షించాడు కానీ వీడు రక్షించుకోలేకపోయాడు అని హేళన, అవహేళన, అపహాస్యం చేస్తే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పాడు. క్షమించే మనసు నీకు కావాలంటే ఒక్కసారి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆ సిలువలో ఎళ్లాడుతున్న యేసయ్య వైపు చూడాలి. ఆయన ఏం సమాధానం చెప్పాడో అదే సమాధానం మనం కూడా చెప్పగలిగిన వారమై ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ కలిగిన వారమై ఉంటామన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు ఎలాగైతే మనల్ని క్షమించాడో మనం కూడా ఇతరులని క్షమించాలి. కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. ఈ సంవత్సరం ఇలా జరిగింది, వచ్చే సంవత్సరం మనకి ఇంకా బాగుండాలని కోరుకుంటాం. నూతన సంవత్సరం వస్తుంది, ఇంకా 10 నెలలు దాదాపు అయిపోవచ్చింది, ఇంకా 2 నెలలు. నూతన సంవత్సరం మనం చాలా చక్కగా వాగ్దానాలు తీసుకుంటాం, నూతన క్యాలెండర్లు ప్రింట్ చేయించుకుంటాం. ఆ నూతన సంవత్సరం నాకు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగుండాలని కోరుకుంటాం. మీరు కోరుకోరా ఏమ్మా? అంటే మంచి రోజులు చూడాలి అని కోరుకునేవాడు ఏం చేయాలంటే, ఈ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా నాలుకను, రోజులు కావాలంటే నీ నాలుకను కంట్రోల్ చేసుకోవాలంట. చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులు, నీ పెదాలని, నీ నాలుకను కాపాడుకోవాలంట. అప్పుడు నీకు మంచి రోజులు వస్తాయంట. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం బాగుండాలి అని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ సంవత్సరం నీకు బాగుండాలంటే నీ నాలుకను, నీ పెదాలను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలంటే ఎలా ఉండాలి? కొద్దిగా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. పలకబడిన మాటల్లో నిరర్థకమైన మాటలు అనేకములు కలవు. అదే మనం మాట్లాడిందంతా కరెక్ట్ అని మనం అనుకోకూడదు. అలాగే మనము కూడా మాట్లాడినప్పుడు ఆలోచించాలి. తొందరపడి మాట్లాడి వాళ్ళని బాధ పెట్టాను, క్షమాపణ అడగాలి, నేను క్షమాపణ అడగాలి. ఆ మనసు నీకు రావాలన్నమాట. ఆ మనసు నీకు రావాలి. మనం కూడా ఆలోచించాలి, మనం ఈ మాట అనొచ్చా అనకూడదా అని ఆలోచించి, మన వల్ల తప్పుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ చెప్పాలి. తొందరపడి మాట్లాడాను, క్షమించమని. వాళ్ళే తప్పు తెలుసుకోవాలి, వాళ్ళే రావాలి నా దగ్గరికి అని అనుకోబాకండి. మీకు ఆశీర్వాదం రాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే తెలుసుకొని క్షమాపణ చేస్తే నీలో వచ్చిన మార్పును బట్టి ఆ ఎదుటి వ్యక్తి కూడా మారు మనసు పొందుతాడు. కాబట్టి చెడ్డదాన్ని పలక్కోకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను నువ్వు కాపాడుకోవాలి. కీడు నుండి తొలగాలి. కీడు అనుకున్నప్పుడు, గొడవ అవుతున్నప్పుడు పక్కకు పోవాలమ్మా. గొడవను పెంచుకోకూడదు. మాట వాదనకు దారితీస్తుంది అన్నప్పుడు నువ్వు పక్కకి వెళ్ళిపోవటమే మంచిది. నిలబడి మాట్లాడే కొద్దిన వాదన పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా నీతో ఎవరైనా వాదన పెట్టుకుంటున్నారు అని నీకు అనిపిస్తే 1-2 మాటలతోనే తప్పుకోవడం చాలా మంచిది. నువ్వు ఆ సమయంలో మౌనంగా ఉండటం చాలా మంచిది. కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఏం చేయాలి? వాళ్ళకి మనం నష్టపోయిన బాధ లేదంట, ఎదుటి వాళ్ళకి మాత్రం మనము మేలు చేయవలను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి, కానీ కీడు చేయవారికి దేవుని ముఖం విరోధంగా ఉందంట. కీడు చేయాలని మనసులో నువ్వు ఉన్నావు అనుకో, దేవుడు నీకు ఏ సహాయం చేయడు. కీడు చేయాలని నువ్వు అనుకుంటే మాత్రం నీకు హాని చేసి ఉండొచ్చు, నీకు మోసం చేసి ఉండొచ్చు, నీ విషయంలో వారు అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ నువ్వు కీడు చేయాలని మాత్రం మనసులో అనుకోవద్దు. అనుకుంటే దేవుడు నీకు శత్రువు అయిపోతాడు. దేవుడు నీకు శత్రువు అయిపోతే ఇక నువ్వెక్కడ జయం పొందుకుంటావు? కాబట్టి క్షమించే మంచి గుణం మీకు ఉండాలి. క్షమించే మంచి గుణం మీకు ఉండాలి.